అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ యొక్క సెషన్‌లో నేను ఒక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్? లిస్ట్‌కి, సెట్‌కి జావాలో డిఫరెన్స్ ఏంటి అనేదే క్వెషన్ అండి. ఇక్కడ లిస్ట్, సెట్ వచ్చేసి ఇంటర్ఫేసెస్ అండి. జావాలో ఆల్రెడీ ఉన్న ఇంటర్ఫేసెస్ ఇది. ఓకే. లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్, సెట్ అనేది ఒక ఇంటర్ఫేస్. కామన్ పాయింట్ ఏంటంటే అవి రెండిటి మధ్యలో కామన్ థింగ్ డిఫరెన్స్ మాట్లాడక ముందు ఎందుకు డిఫరెన్స్ అడుగుతారు? ఏదో ఒక కామన్ పాయింట్ ఉంది కాబట్టి కామన్‌గా ఉన్నా గానీ ఏం డిఫరెన్స్ ఉందనే గురించే క్వెషన్ అడుగుతారు. అయితే కామన్ ఏందంటే ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ తీసుకున్నా, సెట్ ఇంటర్ఫేస్ తీసుకున్నా అవి రెండొచ్చేసి కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్ కాన్సెప్ట్స్ కింద వస్తాయి అన్నట్టు. జావాలో కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్ లో ఆ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనే ఏమంటారు ఆ టాపిక్ లో చాలా క్లాసెస్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అందులో ఈ లిస్ట్ సెట్ అనేటి ఇంటర్ఫేసెస్ అన్నట్టు. మరి ఈ లిస్ట్ వాడితే ఎలా ఉంటది? సెట్ వాడితే ఎలా ఉంటది? వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఇవి రెండు ఇంటర్ఫేసెస్ కదా! డిఫరెన్స్ అనేది చెప్పబోతున్నాను చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే లిస్ట్ లో ఇండెక్సింగ్ అండి. అన్నిటికన్నా మెయిన్. ఓకే. లిస్ట్ కి సెట్ కి మధ్య డిఫరెన్స్ ఎవరైనా అడిగితే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ మనం చెప్పాలి. లిస్ట్ లో మనకి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఉంది. సెట్ లో మనకి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనేది లేదు. అంటే అర్థం ఏంటి అంటే లిస్ట్ లో మీరు ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటే లిస్ట్ యూజ్ చేసుకొని మీరు ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే మొదటి ఎలిమెంట్ మీరు లిస్ట్ లో స్టోర్ చేస్తారో అది ఇండెక్స్ 0 దగ్గర స్టోర్ అవుతుందండి. ఓకే. 0 ఇండెక్స్ దగ్గర అది స్టోర్ అవుతుంది. అదే సెకండ్ ఎలిమెంట్ రెండో ఎలిమెంట్ మొదటో ఇండెక్స్ దగ్గర స్టోర్ అవుతుంది. అట్లా వెళ్తూ వెళ్తూ ఫస్ట్ దేమో 0 ఇండెక్స్ దగ్గర, సెకండ్ దేమో ఒకటో ఇండెక్స్ దగ్గర అట్లా ఎలిమెంట్స్ అన్ని ఒక ఇండెక్స్ ద్వారా స్టోర్ అవుతాయి అన్నట్టు. ఓకే. ఎన్నన్నా ఎలిమెంట్స్ మనము లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ వచ్చేసి 0 ఇండెక్స్ దగ్గర, సెకండ్ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ దగ్గర, థర్డ్ వచ్చేసి ఓకే రెండో ఇండెక్స్ దగ్గర అట్లా స్టోర్ అవుతూ ఉంటాయి. కానీ సెట్ లో అలాంటి ఫెసిలిటీ అనేది లేదండి. సెట్ లో అసలు ఇండెక్సింగ్ కాన్సెప్టే లేదు. ఎలిమెంట్స్ ఇండెక్స్ ద్వారా ఏం స్టోర్ అవ్వవు. ఓకే. ఒక ఆర్డర్ అయితే ఇండెక్సింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఓకే. ఇండెక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అని నేను తర్వాత చెప్తాను. కాకపోతే ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ ని కానీ సెట్ ఇంటర్ఫేస్ ని కానీ వాడాలంటే దాని యొక్క ప్రాపర్ ఇంప్లిమెంటేషన్. ఓకే. ఈ ఈ ఇంటర్ఫేస్ యొక్క ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనేది ఉండాలంటే ఒక చైల్డ్ క్లాస్ అనేది ఉండాలి. ఓకే. చాలా ఉంటాయండి చైల్డ్ క్లాసెస్. మరి పాపులర్ ఏంది? ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ కి పాపులర్ ఏంటంటే అరే లిస్ట్ ఇంటర్ఫేస్ అండి. ఓకే. లిస్ట్ ఇంటర్ఫేస్ లో పాపులర్ ఏదంటే అరే లిస్ట్ ఇంటర్ఫేస్ అండి. అరే లిస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి లిస్ట్ ఇంటర్ఫేస్ లో పాపులర్. ఓకే. చాలా ఉన్నాయి ఇంకా అరే లిస్ట్ కాకుండా చాలా ఉన్నాయి. కానీ లిస్ట్ ఇంటర్ఫేస్ ని పేరెంట్ లాగా పేరెంట్ అండ్ అరే లిస్ట్ వచ్చేసి దాని చైల్డ్ లాగా ఉంటది కాబట్టి ఇది పాపులర్ ఇంప్లిమెంటేషన్ అంటాం. మరి అదే విధంగా సెట్ ఇంటర్ఫేస్ కి వస్తే ఈ సెట్ ఇంటర్ఫేస్ కి పాపులర్ ఇంప్లిమెంటేషన్ చైల్డ్ క్లాస్ ఏంటంటే హ్యాష్ సెట్ అనేది ప్రాపర్ పాపులర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సెట్ ఇంటర్ఫేస్ అంటాము. సెట్ ఇంటర్ఫేస్ అనేది పేరెంట్, హ్యాష్ సెట్ అనేది చైల్డ్ క్లాస్ ఆఫ్ ది సెట్ అన్నట్టు. ఇట్లా చాలా ఉంటాయండి క్లాసెస్. సెట్ ఇంటర్ఫేస్ కింద చాలా చైల్డ్ క్లాస్ ఉంటాయి. కానీ హ్యాష్ సెట్ అనేది పాపులర్ గా మనం వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము, చాలా మంది వాడుతూ ఉంటారు. ఎలా అయితే అరే లిస్ట్ చైల్డ్ క్లాస్, లిస్ట్ ఇంటర్ఫేస్ యొక్క చైల్డ్ క్లాస్ చాలా వాడతారు, హ్యాష్ సెట్ చైల్డ్ క్లాస్, సెట్ ఇంటర్ఫేస్ యొక్క హ్యాష్ సెట్ చైల్డ్ క్లాస్ కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. సో నేను ఎప్పుడైతే నేను లిస్ట్ కి సెట్ కి మధ్యలో డిఫరెన్స్ చెప్పాలో ఈ యొక్క పాపులర్ క్లాసెస్ చైల్డ్ క్లాసెస్ ఆఫ్ లిస్ట్ సెట్ లేకుండా నేనైతే ఈ డిఫరెన్స్ అని నేను చెప్పలేనండి. ఓకే. సో ఫస్ట్ ఇండెక్సింగ్ గురించి చెప్పాను కదా, మీకు ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను. ఇండెక్సింగ్ అనేది లిస్ట్ లిస్ట్ ఇంటర్ఫేస్ దాని యొక్క పాపులర్ ఇంప్లిమెంటేషన్ అరే లిస్ట్ తోటి ఇండెక్సింగ్ అనేది ఎట్లా పాసిబుల్ అయితే చూపిస్తాను. తర్వాత సెట్ పేరెంట్ ఇంటర్ఫేస్, హ్యాష్ సెట్ చైల్డ్ క్లాస్ ద్వారా ఇండెక్సింగ్ అనేది ఎట్లా ఉండదో కూడా చూపిస్తాను. దానికి నేను ఫస్ట్ ఒక ప్యాకేజ్ ఇక్కడ జావా ప్రాజెక్ట్ లో ఒక ప్యాకేజ్ కింద నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ లో నేను ఏం చెప్తానంటే లిస్ట్ వర్సెస్ సెట్ తెలుగు డెమో అని చెప్పేసి క్లాస్ పేరు క్రియేట్ చేస్తాను. ఇక్కడ మెయిన్ మెథడ్ కూడా రాస్తాను.
అయితే ఇక్కడ చూడండి, ఈ క్లాస్ క్రియేట్ అయిన తర్వాత మెయిన్ మెథడ్ లో మనం ఫస్ట్ లిస్ట్ ఇంటర్ఫేస్ ని వాడడానికి ట్రై చేద్దాము. అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే, జావాలో ఏదైనా సరే ఒక ఇంటర్ఫేస్ ఉంటే ఆ ఇంటర్ఫేస్ కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమండి. అది ఎలాంటి ఇంటర్ఫేస్ అయినా సరే న్యూ లిస్ట్ అని చెప్పేసి నేను క్రియేట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నాకు ఎర్రర్ వస్తుందండి, కంపైలర్ ఎర్రర్. అదేమంటుంది చూద్దాం. లిస్ట్ కెనాట్ బి రిజాల్వ్ టు ఏ టైప్ అని అంటుంది. ఓకే, న్యూ లిస్ట్ అని చెప్పేసి రాశాను. అయితే ఇక్కడ ఈ లిస్ట్ కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేమండి. లిస్ట్ కెన్ నాట్ బి రిజాల్వ్. ఇక్కడ ఇంకో మొత్తం స్టేట్మెంట్ కూడా కంప్లీట్ చేసి చూద్దాము, ఏమంటారు చూద్దాము. ఇక్కడ హోవర్ చేస్తాను లిస్ట్ మీద, చేసి ఇది ఇంపోర్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత కూడా మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద టైప్ అంటే లిస్ట్ అనే దానికి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమని ఇండైరెక్ట్ గా మనకు చెప్తుందండి. అది డైరెక్ట్ గానే చెప్తుంది. అయితే లిస్ట్ అనేది ఇంటర్ఫేస్ కాబట్టి జావాలో ఏ ఇంటర్ఫేస్ కైనా సరే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము. మరి ఇలా డిక్లేర్ అయితే చేయగలుగుతున్నాం. ఇక్కడైతే ఎర్రర్ రావట్లేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని మనం డిక్లేర్ అయితే చేయగలుగుతున్నాము. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నాం. అప్పుడు ఏంటంటే సొల్యూషన్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక ఇంటర్ఫేస్ కి మనం ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా క్రియేట్ చేయలేము. దాని యొక్క చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అరే లిస్ట్ అనేది పాపులర్ చైల్డ్ క్లాస్ ఆఫ్ లిస్ట్ ఇంటర్ఫేస్ అని ఆల్రెడీ చెప్పాను. కాబట్టి అరే లిస్ట్ దానికి నేను ఈ చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎర్రర్ వెళ్ళిపోయింది. ఆ యొక్క చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని నేను ఈ వేరియబుల్ ని, ఓకే, ఏ వేరియబుల్ కి అసైన్ చేయ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అసైన్ చేస్తున్నాను. ఏదైతే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ దాని యొక్క పేరెంట్ ఇంటర్ఫేస్ తో డిక్లేర్ అయిందో దానికి అసైన్ చేస్తున్నాను. ఇలా మనం లిస్ట్ ని వాడచ్చు. లిస్ట్ ఈజ్ ఈక్వల్ లిస్ట్ అనేది పాసిబుల్ కాదండి. లిస్ట్ యొక్క పాపులర్ చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ని వాడి దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని ఆ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ లిస్ట్ తోటి డిక్లేర్ అయిన లిస్ట్ ఇంటర్ఫేస్ తో డిక్లేర్ అయిన ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కి అసైన్ చేస్తాం అన్నట్టు. సరే, ఇది పాసిబుల్, కరెక్టే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అయితే లిస్ట్ లో ఉందండి. ఇప్పుడు నేను చూపిస్తాను. లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి మనకి లిస్ట్ లో ఒక యాడ్ మెథడ్ అనేది ఒకటి ఉందండి. ఆ యాడ్ మెథడ్ వాడుకొని మనము ఎన్నన్న ఎలిమెంట్స్, ఓకే, మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏ రకమైన ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎల్లో కలర్ లో వార్నింగ్ మెసేజెస్ వస్తున్నాయి. ఎందుకంటే లిస్ట్ తర్వాత మనం లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ రాయాలి. అదే లిస్ట్ తర్వాత కూడా గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్ రాయాలి. కంపల్సరీ డిక్లరేషన్ సైడ్ ఎలాంటి ఎలిమెంట్స్ మనము ఈ లిస్ట్ లో స్టోర్ చేసుకుంటున్నాం అనేది కూడా మెన్షన్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఏం చేయాలా, అప్పుడు 9 అనేది ఇంటీజర్ ఎలిమెంట్ కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను 7.5 యాడ్ చేసుకుంటా అంటే కుదరదండి. ఇది ఇంటీజర్ కింద రాదు, డెసిమల్ కింద వస్తుంది కాబట్టి, డబుల్ కింద వస్తుంది కాబట్టి 7 మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా అన్నట్టు. అది లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి ఇక్కడ 1 ఇస్తాను. తర్వాత లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 5 ఇస్తాను. తర్వాత లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 8 ఇద్దాము. కొంచెం ర్యాండమ్ గా కొన్ని ఎలిమెంట్స్ అయితే ఇస్తున్నాను, చూద్దాము ఏమవుతుందో. లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి ఇక్కడ లేకపోతే 2 ఇద్దాము. లిస్ట్ డాట్ యాడ్ 4 ఇద్దాము. లిస్ట్ డాట్ యాడ్, ఓకే, ఇంకేమి ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. లిస్ట్ డాట్ యాడ్ 6 ఇద్దాము. తర్వాత లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 122 ఇస్తాను. లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 99 ఇస్తాను. ఇంకా లాస్ట్ గా ఒకటి ఇద్దాం. లిస్ట్ డాట్ యాడ్ ఏమిద్దాం, 77 ఇద్దాం, సరిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ చాలా ఎలిమెంట్స్ అయితే నేను ఈ లిస్ట్ లోకి యాడ్ చేశాను. కాకపోతే ఇక్కడ ఏం చెప్పాను నేను, లిస్ట్ కి వచ్చేసి మనకి ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఒకటి ఉందని చెప్పాను. కాబట్టి ఈ ఫస్ట్ ఎలిమెంట్, మొదటో ఎలిమెంట్ ఏదైతే నేను ఈ లిస్ట్ లోకి స్టోర్ చేస్తున్నానో యాడ్ మెథడ్ తోటి, అది వచ్చేసి ఇండెక్స్ పొజిషన్ 0లో స్టోర్ అవుతుంది అండి. ఇండెక్స్ 0లో స్టోర్ అవుతుంది. అదే నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ 1లో స్టోర్ అవుతుంది. రెండో పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ వచ్చేసి ఇండెక్స్ 1లో, మూడో పొజిషన్ లో ఉంది వచ్చేసి ఇండెక్స్ 2లో, అట్లా వెళ్తూ ఉంటదండి. ఇండెక్స్ 3, ఇది ఇండెక్స్ 3లో స్టోర్ అవుతుంది. ఇది వచ్చేసి ఇండెక్స్ 4లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇండెక్స్ 4లో అట్లా రాసుకుంటూ వెళ్దాం. ప్రతి ఎలిమెంట్ ఒక ఇండెక్స్ లో అయితే స్టోర్ అవుతుంది, ఇండెక్స్ పొజిషన్ లో స్టోర్ అవుతుంది. అరేస్ లాగానే అంటే అరే లిస్ట్ కూడా అరేస్ లాగానే, లిస్ట్ కూడా అరే లిస్ట్ లాగానే ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ అనేది కాన్సెప్ట్ అయితే ఉంటదండి. ఇక్కడ ఇండెక్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఏ ఇండెక్స్ లో ఉంటది, 7th ఇండెక్స్ లో ఉంటది. ఇది వచ్చేసి ఏ ఇండెక్స్ లో ఉంటది, ఇండెక్స్ వచ్చేసి 8th ఇండెక్స్ లో ఉంటది. ఇది వచ్చేసి ఇండెక్స్ 9 లో ఉంటది. తర్వాత ఇది వచ్చేసి ఇండెక్స్ 10 లో ఉంటది. తర్వాత ఇది వచ్చేసి
ఇండెక్స్ 11 లో ఉంటది. అట్లా 0 నుంచి 11 వరకు ఉన్నాయి. ఎందుకంటే టోటల్ 12 ఎలిమెంట్స్ ఉన్నాయండి. 12 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ లిస్ట్ లో. అందులో ఫస్ట్ మొదటిది వచ్చేసి ఇండెక్స్ 0 లో ఉంది. ఆఖరిది వచ్చేసి ఇండెక్స్ 11 లో ఉందండి. ఓకే, సరే ఇప్పుడు ఈ ఇండెక్సింగ్ వల్ల ఏమవుతుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ నాలుగో ఎలిమెంట్ మీకు కావాలి. ఓకే, నాలుగో ఎలిమెంట్ అనేది మీకు కావాలనుకోండి. అప్పుడు అది ఏ ఇండెక్స్ లో ఉందండి? ఇండెక్స్ 6వ ఇండెక్స్ లో ఉంది. అప్పుడు నేను సింపుల్ గా ఏం చేస్తానంటే ఇట్లా ప్రింట్ స్టేట్మెంట్ రాసి లిస్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉందండి, గెట్ మెథడ్ అని ఉంది. గెట్ ఆఫ్ ఇండెక్స్, ఇందులో ఇండెక్స్ మనం పాస్ చేయాలన్నట్టు. ఈ గెట్ మెథడ్ లో మనం ఏం పాస్ చేయాలి? ఇండెక్స్. నీకు 4 కావాలంటే ఇక్కడ ఇండెక్స్ ఏం పాస్ చేయాలా? గెట్ ఆఫ్ దాని యొక్క ఇండెక్స్ వాల్యూ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఈ లిస్ట్ డాట్ గెట్ అనేది ఈ యొక్క ఎలిమెంట్ 4 ని అది తెచ్చుకొని ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆ ఎలిమెంట్ 4 ని ప్రింట్ చేస్తారు. చూడండి అవుట్పుట్ లో మీకు ఏ ఎలిమెంట్ కావాలంటే దాని ఇండెక్స్ ఫైండ్ చేసి ఆ ఇండెక్స్ ని మనము ఈ గెట్ మెథడ్ లో వాడుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఎలిమెంట్ అనేది మనకి వచ్చేస్తుంది. మీకు 4 కావాలంటే ఇండెక్స్ 6 ఇచ్చారు, సరే 122 కావాలనుకోండి ఇండెక్స్ 9 ఇవ్వండి. ఇక్కడ గెట్ ఆఫ్ ఇండెక్స్ 9 ఇచ్చేస్తే ఏమవుతుంది? మీకు 122 అనేది మనకు బయటకు వస్తుంది. ఓకే, ప్రింట్ అవుతుంది. చూడండి 122 ప్రింట్ అవుతుంది. ఇదండి ఇండెక్సింగ్ ఒక కాన్సెప్ట్. ఓకే, ఈ యొక్క ఇండెక్సింగ్ కాన్సెప్ట్ వచ్చేసి లిస్ట్ లో ఉంది కానీ మనకి సెట్ లో లేదండి. ఓకే, సెట్ లో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనేది లేదండి. అయితే ఇప్పుడు ఇంకా ఏం చెప్పబోతున్నానంటే ఇప్పుడు అన్ని యాక్సెస్ చేయాలనుకోండి, మీరు ఇవన్నీ యాక్సెస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఎట్లా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చెప్పేసి లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 0 అని అనుకోండి, ఇండెక్స్ 0 లో ఉన్న ఎలిమెంట్ 9 అనేది ప్రింట్ అయిపోతుంది. అట్లానే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 1 అనుకోండి, ఓకే 7 అనేది ప్రింట్ అవుతుంది. అట్లానే కాపీ చేద్దాం ఇవన్నీ. చూద్దాం ఎక్కడ వరకు వస్తుందో. ఇది 3 అండ్ ఇది 2 అండి, ఇది ఇండెక్స్ 3 అండి, ఇది ఇండెక్స్ 4, ఇది ఇండెక్స్ 5, ఇది ఇండెక్స్ 6, ఇండెక్స్ 7, ఇండెక్స్ 8, ఇండెక్స్ 9, ఇండెక్స్ 10, ఇండెక్స్ 11, ఇండెక్స్ 12. ఇండెక్స్ 12 వరకు లేదు, మనకి 11 వరకు సరిపోతుంది. సో ఇవన్నీ మిగతా అన్ని తీసేద్దాం. ఓకే, ఇక్కడ 0 నుంచి ఇండెక్స్ 11 వరకే కదా, ఈ ఎలిమెంట్స్ అన్ని రావాలి మనకి. ఇప్పుడు ఈ గెట్ మెథడ్ లో ఇండెక్స్ ఇస్తున్నాం కాబట్టి అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్స్ వరకు అన్ని రావాలి. ఓకే, చూడండి వస్తుంది. 9 వచ్చింది, 7 వచ్చింది, తర్వాత 1 వచ్చింది, 5 వచ్చింది, 8 వచ్చింది, 2 వచ్చింది, 4 వచ్చింది, 3 వచ్చింది, 6 వచ్చింది, 122 వచ్చింది, 99 వచ్చింది, 77 కూడా వచ్చేసింది. ఓకే, ఇట్లా ఉంటది. సరే ఇదంతా బాగానే ఉంది, ఇండెక్సింగ్ గురించి చెప్పాను. మరి సెట్ లో ఇండెక్సింగ్ లేదని చెప్పాను కదా, సెట్ లో అయితే ఇండెక్సింగ్ అనేది లేదండి. ఓకే, సెట్ ఎట్లా వాడాలో చూపిస్తాను మీకు. సెట్ కూడా అంతే అండి, డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సెట్ కూడా ఇంటర్ఫేసే కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సెట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సెట్ అని చెప్పేసి అయితే మనం చేయలేము. ఎందుకంటే సెట్ అనేది ఇంటర్ఫేస్, జావాలో ఇంటర్ఫేస్ కాబట్టి ఏదైనా ఇంటర్ఫేస్ కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము. ఇక్కడ హోవర్ చేసి నేను ఈ సెట్ అండ్ ఇంటర్ఫేస్ ని ఇంపోర్ట్ చేసుకుంటాను. కాకపోతే కన్స్ట్రక్టర్ దగ్గర చూడండి, సెట్ ఇంటర్ కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద టైప్ సెట్ అని ఒక ఎర్రర్ వస్తుంది, కంపైలర్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దీనికి ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయలేం కాబట్టి. మనం అప్పుడు ఏం చేస్తామంటే దీని యొక్క చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో అది చూస్తాం. డైరెక్ట్ గా సెట్ ఇంటర్ఫేస్ చేయలేం కాబట్టి సెట్ యొక్క చైల్డ్ క్లాస్ ఏదైనా ఉందా, పాపులర్ గేమ్ ఉందండి, యాసెట్ అనేది పాపులర్ అండి మార్కెట్ లో. యాసెట్ వాడతాము, మాట్లాడి వాడి సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. మనం హ్యాసెట్ ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇది పాసిబుల్ అవుతుంది అండి. కాకపోతే మనకి ఎల్లో కలర్ మెసేజ్ వస్తుంది, ఎందుకంటే మన ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్స్ మీరు ఈ యొక్క సెట్ లో స్టోర్ చేసుకుంటారు అనేది లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చేసి అదే మనం ఇంటీజర్ యూజ్ చేద్దాము. ఇంటీజర్ లాంటి ఆబ్జెక్ట్స్ మనం స్టోర్ చేసుకుందాము. మళ్ళీ ఇవే ఎలిమెంట్స్ ఇచ్చుకోండి, సేమ్ ఎలిమెంట్స్ ఇవ్వండి యాజ్ ఇట్ ఈస్ గా, ఏం ప్రాబ్లం లేదు, సేమ్ ఎలిమెంట్స్ ఇచ్చుకోండి. కానీ ఇక్కడ ఇండెక్సింగ్ అనేది లేదండి. ఓకే, సెట్ లో మాత్రం ఈ యొక్క మొదటో ఎలిమెంట్ వచ్చేసి ఇండెక్స్ 0 లో స్టోర్ అవుతుంది అనేట్టు లేదు. ఇక్కడ ఇండెక్సింగ్ అనే కాన్సెప్టే మనకు లేదండి. ఏదైతే మనకి లిస్ట్ అరే లిస్ట్ లో ఉండేనో సెట్ హ్యాసెట్ లో అది ఉండదండి. ఇవన్నీ ఎలిమెంట్స్ ఒక ఇండెక్స్ లో స్టోర్ అవ్వవు. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మనకి సెట్ లో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనేది లేదు. నాకు ఏదో ఒక ఎలిమెంట్ కావాలి ర్యాండమ్ గా, ఈ యొక్క 122ని నేను తెచ్చుకోవాలంటే నేను తెచ్చుకోలేను. ఎందుకంటే దీనికి ఒక ఇండెక్స్ లాంటిది ఏం లేదు. ఇప్పుడు లిస్ట్ అరే లిస్ట్ లో మనకి ఇండెక్సింగ్ లాంటిది ఒకటి ఉంది కాబట్టి తెచ్చుకోగలుగుతాను. కాకపోతే ఇక్కడ ఇండెక్సింగ్ లేదు కాబట్టి నేను తెచ్చుకోలేను, అంతే, ఆప్షన్ లేదు. మనం ఏదైనా ఎలిమెంట్ ని ర్యాండమ్ గా
ఒక ఇండెక్స్ వాడుకొని మనం తెచ్చుకోవాలంటే అది లిస్ట్ అరే లిస్ట్ కే పాసిబుల్ కానీ సెట్ ఆ సెట్ లో పాసిబుల్ కాదండి. అదే ఇక్కడ చెప్తున్నాం. ఇండెక్సింగ్ వల్ల లాభం ఏంటంటే ఎలిమెంట్స్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్స్. ఒక ఇండెక్స్ వాడుకొని మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ని మనము ప్రింట్ చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు అన్న ఉన్నాయి, యాక్సెస్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇండెక్సింగ్ లేదు కాబట్టి మనం యాక్సెస్ చేయలేమండి. ఓకే, ఒక ఎలిమెంట్ కావాలా, ఉన్న ఎలిమెంట్ లో ఒక ఎలిమెంట్ కావాలంటే మనం తెచ్చుకోలేము. అట్లాంటి దానికి మనము సెట్ సెట్ వాడుకోవద్దు. ఎప్పుడైతే మనకి ఎలిమెంట్స్, మనకు కావాల్సిన ఎలిమెంట్స్ తెచ్చుకోవాలి, ఓకే, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అందులోకి ఒక ఎలిమెంట్ నేను ఖచ్చితంగా తెచ్చుకోవాలి అన్నప్పుడు మనం ఇండెక్స్ ఉన్నదే చూస్ చేసుకోవాలి. సరే అండి, ఈ ఇండెక్స్ ఉండడం లేకపోవడం వల్ల చాలా డిఫరెన్సెస్ అనేది, చాలా తేడాలు అనేవి లిస్ట్ అండ్ సెట్ మధ్యలో వస్తాయండి. ఆ తేడాలు ఏంటివి అనేది నేను ఒకటి తర్వాత ఒకటి చూపిస్తాను. ఫస్ట్ తేడా వచ్చేసి ఇక్కడ లిస్ట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. అయితే నేను ఏం చేస్తానంటే ఇట్లా ప్రింట్ చేయకుండా తీసేస్తాను. ఇప్పుడు ఈ ప్రింటింగ్ అట్లా చేయను, తీసేసి ఇప్పుడు లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని నేను ప్రింట్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చెప్పేసి ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చేస్తాను. లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇస్తే ఏమవుతుంది, లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. చూడండి, రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటాను, లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకు ప్రింట్ అయిపోతాయి. సో ఇలా ప్రింట్ అయిపోతాయి అండి. ఓకే, 9 7 చూడండి, 9 7 1 ఫస్ట్ ఏముంది, 9 ఉంది. ఇక్కడ 9 ఉంటే ఇక్కడ కూడా 9 ఉంది. తర్వాత 7 ఉంటే 7 ఉంది, 1 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 2 4 3 6 122 99 77. ఇక్కడ 9 నుంచి 77 వరకు అన్ని ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయినాయి. బాగానే ఉందండి. కాకపోతే నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, చెప్పే లైన్ ఏంటంటే అలోస్ డూప్లికేట్స్ అని చెప్పేసి, అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ ని, ఓకే, మరలా మనము అదే ఎలిమెంట్ ని మనము స్టోర్ చేసుకుంటే, ఇక్కడ 9 నే మళ్ళీ నేను స్టోర్ చేసుకుంటే ఇక్కడ ఏ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది అండి, ఇండెక్స్ 12 లో నేను 9 అనే ఎలిమెంట్ ని నేను స్టోర్ చేసుకుంటే ఏమవుతుంది, 9 అనే ఎలిమెంట్ ని ఇండెక్స్ 12 లో నేను స్టోర్ చేసుకుంటే ఏమవుతుంది అండి, ఇది ఫస్ట్ 9 అండి, తర్వాత 9 ఉంది, ఇది మరి డూప్లికేటే కదా, ఆల్రెడీ యాడ్ చేసినాం కదా 9 అనేది లిస్ట్ లోకి, మళ్ళీ 9 యాడ్ చేస్తే మన ప్రాబ్లం వస్తుంది అంటే ఏం ప్రాబ్లం రాదండి. ఎందుకంటే ఇది ఇండెక్స్ 12 లో స్టోర్ అవుతుంది, ఇది వచ్చేసి ఇండెక్స్ 0 లో స్టోర్ అయింది కాబట్టి వేరు వేరు ఇండెక్స్ లో సేమ్ ఎలిమెంట్ ఉన్నా సరే అది కన్సిడర్ చేసుకుంటదండి, లిస్ట్ కన్సిడర్ చేసుకుంటది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు ఏమైతే చూడండి, ఈసారి ప్రింట్ చేసినప్పుడు 2 సార్లు 9 అనేది వస్తుందండి మనకి. ఇలా చూడండి, ఫస్ట్ 9 ఉంది, లాస్ట్ కూడా 9 ఉంది. చూడండి, అది యాక్సెప్ట్ చేసింది. డూప్లికేట్ ఎలిమెంట్స్ ని ఎన్ని అయినా సరే డూప్లికేట్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో కూడా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. 9 ని లిస్ట్ డాట్, ఇక్కడ కూడా ఒక 9 ని యాడ్ చేస్తాను కావాలని చెప్పేసి. చూడండి, ఓకే, సో ఈ ఇండెక్స్ కాన్సెప్ట్స్ అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ 5, ఇది 6, ఇది 7, ఇప్పుడు ఇది 8 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఓకే, 9 అవుతుంది, ఇది 10 అవుతుంది, దాని తర్వాత ఇది 11 అవుతుంది, ఇది 12 అవుతుంది, 13 అవుతుంది. ఓకే, అట్లా డిఫరెంట్ గా ఇండెక్సెస్ మారిపోయింది. కాకపోతే 9 ఎన్నిసార్లు ఉంది చూడండి, ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 సార్లు రిపీట్ అయింది. ఇప్పుడు రన్ చేసినా కానీ చూడండి 9 3 సార్లు ఉంటుందండి. ఓకే, డూప్లికేట్ అయినా సరే యాక్సెప్ట్ చేసుకుంటది, యాడ్ చేసుకుంటది. ఇక్కడ 9 అనేది ఇండెక్స్ 0 లో ఉందండి, ఈ 9 వచ్చేసి ఇండెక్స్ 5 లో ఉందండి, ఈ లాస్ట్ 9 వచ్చేసి ఇండెక్స్ 13 లో ఉంది. కాబట్టి వేరు వేరు ఇండెక్స్ లో ఈ ఎలిమెంట్ అనేది స్టోర్ అయింది కాబట్టి, సేమ్ ఎలిమెంట్ స్టోర్ అయింది కాబట్టి లిస్ట్ అనేది అలో చేస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది, ఇక్కడ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లేదు కాబట్టి మీరు అదే విధంగా ఇంతకు ముందు చేసినట్టే ఇక్కడ కూడా 9 యాడ్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ 8 తర్వాత 9 యాడ్ చేసి, ఇక్కడ కూడా 8 తర్వాత నేను 9 యాడ్ చేస్తాను అంటే కుదరదండి. కుదరదంటే ఎర్రర్ ఏం రాదు మనకి, కంపైలర్ ఎర్రర్ రాదు, రన్ చేసినప్పుడు అవుట్పుట్ లో కూడా ఎర్రర్ రాదు. కాకపోతే జావా ఏం చేస్తుంది అంటే ఎక్కువ 9s ఉన్నాయి, డూప్లికేట్ 9s ఉన్నాయి కాబట్టి ఒక 9 ని మాత్రమే, ఇందులో 3 9s లో ఒక 9 ని మాత్రమే అది కన్సిడర్ చేసుకుంటుందండి. మిగతా అన్ని డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేసేసుకుంటది. మీరు ప్రింట్ చేసి చూడండి, మీకు 3 9s ఉన్నా కానీ ఒకటే 9 ప్రింట్ అవుతుందండి. ఓకే, రన్ చేసి చూద్దాం. ఒకటే 9 అనేది ఈ లిస్ట్ లో ఒకటే 9 అనేది ప్రింట్. సరే అండి, ఇక్కడ ఏదో అయింది, ఇక్కడ లిస్ట్ కి యాడ్ చేస్తున్నాను, ఇక్కడ సెట్ కి యాడ్ చేయాలి. యాక్చువల్ అయితే సెట్ 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 అని చెప్పేసి రాయండి. సెట్ ఇక్కడ లిస్ట్ వాడుతున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏముంది, సెట్ కాపీ పేస్ట్ చేసిన తర్వాత నేను మార్చలేదు ఇది. ఓకే, మార్చాలి మనం. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూడండి, సెట్ కి యాడ్ చేసాము. సెట్ కి యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ సెట్ లో యాడ్ అయినాయండి. కాకపోతే 9 ఎన్నిసార్లు వచ్చిందంటే ఒకటేసారి వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, ఒకటే 9 ఉంది. 3 సార్లు 9 యాడ్ చేస్తే ఒకటే 9 అది కన్సిడర్ చేసుకోండి. ఎర్రర్ అయితే ఇయ్యదండి, మీరు డూప్లికేట్స్ యాడ్ చేయొద్దు, ఎర్రర్ లాగా వస్తుంది అన్నట్టు ఏమి ఉండదు. కాకపోతే అది స్టోర్ చేసుకునేటప్పుడు 3 9లు వేస్తే ఒకటే 9 ని స్టోర్ చేసుకుంటుందండి మెమరీలో. సో ఇక్కడ డూప్లికేట్స్ అనేది అలో ఉందండి, ఇక్కడ డూప్లికేట్స్ కి అలో అనేది లేదు. కాకపోతే ఎర్రర్ ఏం రాదు కానీ ఇగ్నోర్ చేసుకుంటుందండి ఆటోమేటిక్ గా. సో ఇంకోటి వచ్చేసి ఈ ఇండెక్సింగ్ వల్ల ఇంకొక థింగ్ ఏంటంటే,
ఇక్కడ ఆర్డర్డ్ కలెక్షన్ వస్తుందండి. ఆర్డర్డ్ కలెక్షన్ అంటే మనం ఏదైతే ఆర్డర్ లో ఎలిమెంట్స్ ని యాడ్ చేసినామో అదే ఆర్డర్ లో ఈ ఎలిమెంట్స్ అన్ని మెమరీలో స్టోర్ అవుతాయండి. ఇప్పుడు ఫస్ట్ 9 యాడ్ చేస్తే మెమరీలో ఫస్ట్ 9 యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఉంది కదా అందుకోసం. సెకండ్ 7 యాడ్ చేస్తే మెమరీలో కూడా 7 సెకండ్ యాడ్ అవుతుంది. ఓకే, 1 యాడ్ చేస్తే మెమరీలో కూడా 1 యాడ్ అవుతుంది థర్డ్ పొజిషన్. అట్లా ఏదైతే ఆర్డర్ లో ఏ ఆర్డర్ అయితే మనము ఇన్సర్ట్ చేసినామో అదే ఆర్డర్ లో మెమరీలో స్టోర్ అవుతుంది. అదే మనం ప్రింట్ చేసి చూడండి. ఇక్కడ మరి ఈ సెట్ వచ్చేసి ఏంటంటే మీరు ఏదైతే ఆర్డర్ లో మీరు ఎంటర్ చేశారో ఆ ఆర్డర్ లో స్టోర్ అవ్వాలని లేదండి, ర్యాండమ్ ఆర్డర్ లో స్టోర్ అవుతుంది. చూడండి డిఫరెన్స్, రెండింటిని ప్రింట్ చేస్తున్నాను, లిస్ట్ ని సెట్ ని. ఇక్కడ చూడండి, ఫస్ట్ లిస్ట్ చూస్తే మీరు ఏ ఆర్డర్ లో అయితే మీరు ఎంటర్ చేశారో 9715 చూడండి అదే ఆర్డర్ లో స్టోర్ అయింది మెమరీలో. 892436 892436 122 99 77 9 129 122 99 79 9 అదే సేమ్ ఆర్డర్, ఎగ్జాక్ట్ సేమ్ ఆర్డర్ లో ఏదైతే ఆర్డర్ లో ఇన్సర్ట్ అవుతుందో అదే ఆర్డర్ లో స్టోర్ అవుతుంది. కాకపోతే మీరు సెట్కి వస్తే మాత్రం అలా ఉండదండి, సెట్ ఆర్డర్ అనేది మార్చేస్తుంది. మరి ఇది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే అది కూడా కాదండి. చూడండి 122 తర్వాత 77 ఉందంటే అది అసెండింగ్ ఆర్డర్ కాదు, అట్లనే డిసెండింగ్ ఆర్డర్ కాదు. ఎందుకంటే డిసెండింగ్ అయితే 120 ఫస్ట్ ఉంటుంది, 1 లాస్ట్ ఉంటుంది. అట్లా కూడా లేదు, బిగ్గెస్ట్ నెంబర్ లాస్ట్ కి లేదు, లోయెస్ట్ నెంబర్ ఓకే అట్లా. ఓకే, బిగ్గెస్ట్ నెంబర్ ఫస్ట్ లో లేదు, లాస్ట్ లో లేదు. దట్ ఏంటంటే దీని మీనింగ్ ఇది ర్యాండమ్ ఆర్డర్ అండి. చూడండి మధ్యలో ఎక్కడో 99 వచ్చింది, మధ్యలో ఇక్కడ చూడండి 1 తర్వాత 2 3 వరకు బాగానే ఉంది, తర్వాత 99 వచ్చింది. ఓకే, అంటే ఏంది ఒక పర్టికులర్ ఆర్డర్ ఏం లేదంటే దాని ఇష్టం ఉన్నట్టు ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటది. మనం యాడ్ చేసిన విధానంగానే స్టోర్ అవుతుందా మెమరీలో అంటే అట్లా కాదు, ఇది ర్యాండమ్ ఆర్డర్. అందుకోసం అన్ఆర్డర్డ్ కలెక్షన్ అని అంటామండి దీన్ని. ర్యాండమ్ ఆర్డర్ కానీ అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఇక్కడేమో ఆర్డర్ లో స్టోర్ అయితే ఇక్కడ ఇండెక్సింగ్ ఉంది కాబట్టి డూప్లికేట్స్ అలో అయినాయి, ఇండెక్సింగ్ ఉంది కాబట్టి ఆర్డర్ లో స్టోర్ అయినాయి. ఇక్కడ ఇండెక్సింగ్ లేదు కాబట్టి డూప్లికేట్స్ అలో అవుతలేవు, ఇండెక్సింగ్ లేదు కాబట్టి ఆర్డర్ లో స్టోర్ అవుతలేవు. అట్లా ప్రతిదీ ఇండెక్సింగ్ కి ముడిపడి ఉంటుందండి. తర్వాత మనం ఆల్రెడీ పాపులర్ ఇంప్లిమెంటేషన్ అయితే యూజ్ చేసినాము. లిస్ట్ యొక్క పాపులర్ ఇంప్లిమెంటేషన్ చైల్డ్ క్లాస్ ఏంటంటే అరే లిస్ట్. చాలా ఉన్నాయి కాకపోతే అరే లిస్ట్ పాపులర్. సెట్ లో కూడా చాలా క్లాసెస్ ఉన్నాయండి సెట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసేది, కానీ హ్యాష్ సెట్ అనేది పాపులర్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ లో నేను అవి యూజ్ చేసుకున్నాను. ఇవన్నీ కాకుండా ఇంకొక యూజ్ కూడా ఉంటుందండి. అసలు మెయిన్ గా లిస్ట్ ఎప్పుడు వాడాలి, సెట్ ఎప్పుడు వాడాలంటే, లిస్ట్ ఎప్పుడు వాడతారంటే నాకు డూప్లికేట్స్ అనేది కావాలి, డూప్లికేట్స్ అలో చేసుకోవాలి, ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ కావాలి. ఓకే, ఒక ఆర్డర్ లో ఏదైతే ఆర్డర్ లో నేను ఎలిమెంట్స్ ని లిస్ట్ లో ఎంటర్ చేస్తున్నా అదే ఆర్డర్ లో స్టోర్ అవ్వాలి. అవి కాకుండా, ఇవి మూడు కాకుండా ఎలిమెంట్స్ ని నేను ర్యాండమ్ గా యాక్సెస్ చేసుకోవాలి. వాటి యొక్క ఇండెక్స్ ద్వారా ఏ అయితే ఎలిమెంట్ నాకు కావాలో దాన్ని నేను యాక్సెస్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనం లిస్ట్ అనేది వాడుకుంటామండి. ఒక ఎలిమెంట్ నేను ఇప్పుడు 10 ఐటమ్స్ ఉన్నాయి, అందులో నాకు నచ్చిన ఐటమ్ నేను తీసుకోవాలనుకోండి, దాని ఇండెక్స్ ద్వారా నేను తీసుకుంటా. ఓకే, దానికి ఒక నెంబర్ ఇచ్చేసి ఆ ఇండెక్స్ ద్వారా నేను తీసుకుంటా. అది లిస్ట్ లో పాసిబుల్ అవుతుందండి. అదే సెట్ లో అట్లాంటిది పాసిబుల్ కాదు. ఓకే, సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నాకు డూప్లికేట్స్ అయినా పర్లేదు, ఇండెక్సింగ్ కావాలి, ఆర్డర్డ్ కలెక్షన్ ఆర్డర్ లో స్టోర్ కావాలి, నాకు నచ్చిన ఎలిమెంట్ నేను తెచ్చుకోవాలి అన్నప్పుడు లిస్ట్ కి వెళ్తారు. మరి సెట్ కి ఎప్పుడు వెళ్తారంటే డూప్లికేట్స్ స్టోర్ అవ్వద్దు. ఓకే, నేను ఎన్ని ఎలిమెంట్స్ అని ఇస్తాను కానీ అందులో డూప్లికేట్స్ ఏమైనా వస్తే అవి అలో చేయొద్దు. ఒకటే ఎలిమెంట్ తీసుకోవాలా, ఇండెక్సింగ్ కాన్సెప్ట్ నాకు అవసరం లేదు, ర్యాండమ్ ఆర్డర్ లో స్టోర్ అయినా పర్లేదు. కానీ ఈ సెట్ మెయిన్ గా ఎప్పుడు వాడతారంటే లుక్అప్ అంటాం అన్నట్టు. లుక్అప్ అంటే సర్చింగ్ లాగా, అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ అందులో ఉందా లేదా తెచ్చుకోవడానికి కోసం కాదు. నాకు కావాల్సిన ఐటము 100 ఐటమ్స్ లో కానీ 10 ఐటమ్స్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఫాస్ట్ గా ఎట్లా చెక్ చేసుకోవచ్చు, ఇందులో కూడా లిస్ట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఐటమ్ ఉందా లేదని. కానీ ఫాస్టర్ గా ఎట్లా చెక్ చేసుకోవచ్చు, సెట్ లో మాత్రం ఫాస్ట్ గా చెక్ అవుతుంది, ప్రోగ్రామ్ ఫాస్ట్ గా చెప్పేస్తుంది అన్నట్టు మనకి. నీకు కావాల్సిన ఐటమ్ దీనిలో ఉందా లేదా అనేది ఏది ఫాస్ట్ గా ఇస్తుంది, సెట్ అనేది ఫాస్ట్ ఇస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం సెట్ కి వెళ్తాము, డూప్లికేట్స్ వద్దు. అట్ సేమ్ టైం మనకి ఫాస్ట్ గా ఒక ఐటమ్ నీ దాంట్లో ఉందా లేదా. ఓకే ఓకే, సో అందుకోసము ఇట్లా ఫాస్ట్ గా చెక్ చేస్తుంది కాబట్టి యాడ్ కానీ రిమూవ్ కానీ కంటెంట్స్ కానీ మనం అట్లాంటి ఆపరేషన్ చేసినప్పుడు సెట్ కి వెళ్ళాలి. లేదు యాక్సెసింగ్ కోసము, ఇండెక్స్ ద్వారా యాక్సెసింగ్ కోసం కావాలంటే లిస్ట్ కి వెళ్ళాలి. ఓకే, మీకు ప్రాక్టికల్ గా కూడా చూపించానండి. ఓకే, ప్రాక్టికల్ కూడా చూపించాను, అన్ని ర్యాండమ్ ఆర్డర్ ఎట్లుంటది అవన్నీ చూపించేశాను. ఇంతే అండి, ఇంకా ప్రోగ్రామ్ దీనికన్నా ఎక్కువ ఏం లేదు. మీరు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు, ఈ ప్రోగ్రామ్ యొక్క స్క్రీన్ షాట్ మీరు కావాలంటే తీసుకోండి. ఓకే, ఇదే అండి ప్రోగ్రాము. మీరు ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని మీ కంప్యూటర్ మెషిన్, లోకల్ మెషిన్ లో ప్రాక్టీస్ చేసుకోండి.
సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. మీకు థియరిటికల్ గా కానీ ప్రాక్టికల్ గా కానీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ ఇక్కడ కూడా పెట్టానండి, మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సరే అండి, ప్రాక్టికల్ గా థియరిటికల్ గా ఈ క్వశ్చన్ కి ఎట్లా ఆన్సర్ చేయాలని చెప్పాను. లిస్ట్ సెట్ అనేది ఇంటర్ఫేస్ అండి. కామన్ పాయింట్ వచ్చేసి అవి రెండు కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ కిందికి వస్తాయి. కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ కింద చాలా క్లాసెస్ ఇంటర్ఫేసెస్ అనేటివి ఉంటాయండి జావాలో. అట్లా దానిలో లిస్ట్ సెట్ అనేది ఒక రెండు శాంపుల్ ఇంటర్ఫేసెస్, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏందని ఇక్కడ మీకు క్లియర్ గా చూపించాను. ఓకే, సరే అండి. మీకు ఈ సెషన్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండి. ఓకే, లైక్ మర్చిపోకండి. దానిలో పోయేది ఏం లేదు, లైక్ చేయడం వల్ల పోయేది ఏం లేదు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు అంటారు, చాలా నేర్చుకుంటున్నారు. కాకపోతే మీరు కూడా ఏదోటి రిటర్న్ ఇవ్వాలి కదా. ఓకే, మనీ అయితే అడగట్లేదు నేను, ఒకటే మీ సహాయం అడిగేది ఏంటంటే లైక్ ఒకటి చేయండి చాలా అండి. మీకు ఇష్టమైతే వేరే చేయండి, కానీ లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే, సో ఇలా లైక్ చేయడం వల్లనే మీకు ఈ వీడియో మీ దగ్గర వరకు వచ్చి ఉంటుంది. మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళు ఎంతో మందికి రీచ్ అవుతుంది. అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి ఈ టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని మీరు ఆదరించి ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయాలని కోరుకుంటూ ఈ సెషన్ ని ఇంతటితో ముగిస్తున్నానండి. వచ్చే సెషన్ లో కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్ అండి.